వందనాలు మిత్రులారా. నా పేరు క్రిష్. మనం ముందు బేసిక్ కమాండ్స్ మూవ్ కమాండ్ దాకా చెప్పుకున్నాం. మిగిలింది ఈరోజు కంటిన్యూ అవుతాం. ఇప్పుడు మనం ఈ మూవ్ కమాండ్ ఓల్డ్ నేమ్ న్యూ నేమ్ ఇవ్వడం ద్వారా దాని యొక్క నేమ్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ ఇచ్చేది ఓల్డ్ నేమ్, తర్వాత ఇచ్చేది న్యూ నేమ్ అనమాట. ముందు చెప్పుకున్న కమాండ్ ఇది. ఈరోజు మనం రిమూవ్ కమాండ్ గురించి చెప్పుకోవచ్చు. ఫైల్స్ని క్రియేట్ చేస్తున్నాం, రిమూవ్ చేయాలి కదా, దానికోసం రిమూవ్ కమాండ్. ఇప్పుడు నేను ఒక ఫైల్ని క్రియేట్ చేస్తాను. ఏదైనా ఫైల్ని క్రియేట్ చేశాను, దీన్ని రిమూవ్ చేయాలి. ఆర్ఎం ఎల్ఎస్ కొట్టండి, డౌట్ అయితే అక్కడ క్రియేట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఆర్ఎం అనే కమాండ్ ఉపయోగించి మనం రిమూవ్ చేయొచ్చు. ఆర్ఎం ఫైల్ నేమ్ అడుగుతుంది, అవునా కదా, రిమూవ్ చేయాలి అవుతాయి. రిమూవ్ అయిపోయింది. ఎల్ఎస్ కొట్టండి, ఉండదు. అదేవిధంగా నేను డైరెక్టరీని ఎంఎన్టీలోని డైరెక్టరీని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎల్ఎస్ కమాండ్ ఆర్ఎం కమాండ్ పనికిరాదు, ఆర్ఎండిఐఆర్ ఉపయోగించాలి. ఎండిఐఆర్ ఎంఎన్టీ క్రిష్ రిమూవ్ అయిపోయింది. డౌట్ ఉంటే ఎల్ఎస్ అయిపోయింది, ఎల్డి ఎంఎన్టీ క్రిష్ కొడితే నో ఫైల్ అని చూపిస్తుంది. ఏం లేదు, అది లేదని చూపించింది. కేఆర్ఐఎస్ కరెక్ట్గా ఏం లేదు, డైరెక్టరీ లేదని చూపించింది. ఎందుకంటే తీసేసాం, డైరెక్టరీని తీసేసాం అనమాట. ఓకేనా? అలా కాకుండా ఎంకేడిఐఆర్ పిడిఐఆర్ అనే డైరెక్టరీని క్రియేట్ చేసాం. పిడిఐఆర్ అనే డైరెక్టరీని క్రియేట్ చేసాం. ఇప్పుడు సిడి చేంజ్ డైరెక్టరీ. ఇప్పుడు పిడిఐఆర్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం పిడబ్ల్యూడి కొట్టుకుంటే ఎక్కడ ఉన్నాం? పిడిఐఆర్లో ఉన్నాం అనమాట. అంటే ఇందాక మనం సిడి డబుల్ డాట్ కొడితే ఒక స్టెప్ వెనక్కిపోద్ది. పిడబ్ల్యూడి కొట్టి ఇందాక స్లాష్లో ఉన్నాం, ఇప్పుడు పిడిఐఆర్లోకి వచ్చామన్నమాట. పిడబ్ల్యూడి కొట్టండి, ఎక్కడ ఉన్నాం అది. ఇప్పుడు స్లాష్లో ఇందాక, ఇప్పుడు పిడబ్ల్యూడికి వచ్చాం. ఇక్కడ ఫైల్ని క్రియేట్ చేస్తాం. టచ్ ఎల్ అనే ఫైల్ని క్రియేట్ చేసాం. ఎల్ఎస్ ఒకే ఫైల్ ఉంటుంది, కొత్తది కాబట్టి మనం డైరెక్ట్ క్రియేట్ చేసాం డైరెక్ట్. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేస్తాం. ఆర్ఎం డిఐఆర్ అన్న పాత్ ఎక్కడ ఉంది? అది పాత్ స్లాష్లో ఉంది కదా, స్లాష్ పిడిఐఆర్ అన్న కాదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ డైరెక్టరీలోనే ఉన్నాం. డైరెక్టరీలో ఉంది, మనం రిమూవ్ చేయలేం. కాబట్టి ఒక స్టెప్ బయటికి రావాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆర్ఎండిఐఆర్ స్లాష్ పిడిఐఆర్ కొడితే కాదు. ఎందుకంటే చూడండి ఏం చూపిస్తుంది, పిడిఐఆర్ ఈజ్ నాట్ ఎంటీ డైరెక్టరీ. అంటే దాంట్లో ఫైల్ ఉంది కాబట్టి దాన్ని రిమూవ్ చేసినా డైరెక్టరీని తీసేయాలి. సో మనం ఏం చేయాలంటే ఆర్ఎం మైనస్ అంటే హైఫన్ ఆర్ఎఫ్ రికర్సివ్ ఫోర్స్ అని ఉపయోగిస్తే ఆ డైరెక్టరీలో ఎన్ని ఫైల్స్ ఉన్నా సరే ఇది తీసేస్తుంది. ఇది చాలా డేంజర్ కమాండ్, ఇది ఉపయోగించకూడదు మ్యాక్సిమం. ఎందుకంటే ఫైల్ సిస్టమ్ మొత్తం దీన్నే ఫైల్ సిస్టమ్, ఇదే కదా డైరెక్టరీస్ మన ఫైల్ సిస్టమ్స్, దీన్నే ఫైల్ సిస్టమ్ అంటారు. ఇది కానీ రిమూవ్ చేసామంటే మొత్తం ఎగిరిపోతాయి, చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది ప్రాక్టికల్ కాబట్టి ఇక్కడ చేస్తున్నాం, మామూలుగా అయితే చేయకూడదు. ఎల్ఎస్ కుట్టాను చూడండి, పిడిఐఆర్ ఉందా? లేదు, వెళ్ళిపోయింది. ఇదన్నమాట ఆర్ఎం కమాండ్, చాలా డేంజర్ కమాండ్. ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ రికర్సివ్ ఫోర్స్ అనమాట. ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ అంటే ఓకేనా, రికర్సివ్ ఫోర్స్ ఇలా అన్నమాట. తర్వాత మనం ఏం చేద్దామంటే సాఫ్ట్ లింక్ హార్డ్ లింక్ గురించి చూద్దాం.
మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అది చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్ లింక్ టు హార్డ్ లింక్. గ్రెప్ కమాండ్ చూద్దాం. గ్రెప్ అనేది స్ట్రింగ్ని సెర్చ్ చేసేదానికి, పదాలని వీటిని సెర్చ్ చేసేదానికి ఉపయోగిస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్రెప్ అంటే ఏంటంటే గ్లోబల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ప్రింట్ అంటారు అనమాట. గ్రెప్ రూట్ ETC పాస్వర్డ్ అనుకోండి. చూడండి ఏమొచ్చింది, అది రూట్ని ఎతికింది. రూట్లో ఏమేమి ఉంది, రూట్ని ఎతికింది అనమాట. ఎక్కడ ఉంది రూట్ అనేది చూడండి ఏ విధంగా వచ్చిందో. రూట్ అంటే యూజర్ నేమ్, ఇది ఒక యూజర్. రూట్ అనేది ఒక యూజరే. రూట్ ఇక్కడ ఫీల్డ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చూద్దాం కానీ చెప్తున్నాను. రూట్ ఇందులో ఎక్స్ ఉంది, ఇది పాస్వర్డ్. ఈ 0 ఉంది, ఫస్ట్ 0. ఇది యుఐడి అంటే యూజర్కి ఒక ఐడి ఉంటుంది, దీనికి ఒక ఐడి ఉంటుంది, ఆ ఐడి అనమాట. తర్వాత వచ్చేది గ్రూప్. ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూజర్ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా గ్రూప్ కూడా క్రియేట్ అయిపోద్ది అదే నేమ్తో. ఓకేనా? ఒక యూజర్ క్రియేట్ అయినప్పుడు, యూజర్ క్రియేషన్ మళ్ళీ చూద్దాం. యూజర్ క్రియేట్ అయినప్పుడు గ్రూప్ కూడా ఆటోమేటిక్ క్రియేట్ అయిపోద్ది అదనమాట. దానికి ఐడీస్ ఉంటాయి, అదే యూజర్ ఐడి, గ్రూప్ ఐడి. తర్వాత రూట్ అంటే అది రూట్లోనే ఉంది, అది హోమ్ డైరెక్టరీ అనమాట. తర్వాత బిన్ను, బ్యాష్, ఇదేంటంటే షెల్ అంటారు. ఇప్పుడు మనం ఉపయోగించేది ఇదే షెల్. దీని ద్వారానే మనం జరుగుతుంది అనమాట. ఇదే షెల్. దీని గురించి అదనమాట. గ్రెప్ అనేది స్ట్రింగ్ని సెర్చ్ చేస్తుంది. ఇది స్ట్రింగ్ ఏం కాదు, ఈ యూజర్ని సెర్చ్ చేసింది, అంటే సెర్చింగ్ కోసం దీన్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్, పదాలు నేనేం కొట్టలేదు కాబట్టి మళ్ళీ ఏదో చేస్తున్నాను. కేలో ఈజ్ నైస్ ఎగ్జాంపుల్, కంట్రోల్ డి కొట్టి. ఇప్పుడు నేను గ్రెప్ -i అంటే ఇగ్నోర్, తర్వాత ఫైల్ నేమ్ కే. చూడండి ఇక్కడ ఏమొచ్చింది అంటే చూడండి ఐ అంటే ఇగ్నోర్. ఐ అంటే ఎందుకు పెట్టామంటే అంటే అది క్యాపిటల్ లెటర్స్ కావచ్చు, స్మాల్ లెటర్స్ కావచ్చు, అది అనేది గుర్తిస్తుంది అనమాట. అందువల్ల దాన్ని అలా పెట్టాము. ఇక్కడ ఓకే నైస్ నిద్దాం. నైస్ విధంగా అది చూపిస్తుంది, అంటే ఆ ఫైల్ కంటెంట్ని లైన్ని చూపిస్తుంది అనమాట. అలా కాదు, నాకు అది కలర్లో కావాలి అనుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే -color ఇచ్చి ఎంటర్ కొట్టాను. చూడండి ఆ నైస్ వర్కే కలర్లోకి వచ్చింది. ఇంత కలర్ అయిపోయింది కదా, కలర్లో లేదు కాబట్టి మామూలుగా ఒక లైన్ చూపించింది. ఇప్పుడు ఆ నైస్ వర్కే కలర్లో చూపించింది అనమాట. ఇది గ్రెప్ అనేది చాలా దగ్గర ఉపయోగిస్తాం. ప్యాకేజీని కనుక్కునేదానికి మిగిలిన దగ్గర అంతా ఉపయోగిస్తాము. ఇదనమాట గ్రెప్ గురించి. ఇక్కడ ఫిల్టర్ కమాండ్స్ అని కొన్ని ఉన్నాయి. దానికోసం లెస్ ETC పాస్వర్డ్ చూడండి నేనే చూపిస్తున్నాను. అంటే ఏంటంటే ఇది ఏంటంటే కాదు, ఏంటంటే లెస్ కమాండ్ ద్వారా మనం డైరెక్ట్గా వి కొడితే VI ఎడిటర్, మళ్ళీ చెప్తాను, ఇది అంటే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. మనం నానో ఎడిటర్ ద్వారా నానో ఎడిట్ చేసుకోవచ్చు. VI నానో
జీ ఎడిట్ అని కూడా ఉంది, అది పెద్ద ఉపయోగించారు. విఐఏ ఎక్కువ ఉపయోగిస్తారు. డైరెక్ట్గా మనం ఎడిట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఎస్కేప్ కొట్టి WQ విఐ ఎడిటర్ మళ్ళీ చెప్తాను, అంటే లెస్ నుంచి డైరెక్ట్ విఐ ఎడిటర్కి వెళ్ళిపోవచ్చు అనమాట. W అంటే సేవ్, Q అంటే క్విట్, ఎంటర్ కొట్టే. ఓకేనా, ఎస్కేప్ బయటకు వచ్చేసింది. అది లెస్ కమాండ్ డైరెక్ట్గా విఐ ఎడిటర్ ఉపయోగించేదానికి ఉపయోగిస్తాము. ఆ ఫైల్లో ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే లెస్ కమాండ్ ద్వారా విఐ ఎడిటర్ ద్వారా విఐలో పోవచ్చు, లెస్ కూడా ఉపయోగించాలి అనమాట. ఇక్కడ కొన్ని ఫైల్స్ ఉన్నాయి, అవి ఏంటంటే ఫైల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈటీసీ పాస్వర్డ్ అనే ఫైల్, ఇది యూజర్ గురించి ఇన్ఫర్మేషన్ గురించి తెలుపుతుంది. ఏ యూజర్ ఉన్నారు చూడండి, ఏ యూజర్ ఉన్నారు, ఇది దాన్ని వివరించారు. వాళ్ళ యుఐడి, జిఐడి, హోమ్ డైరెక్టరీ, బ్యాష్. ఓకేనా, అదనమాట. తర్వాత షాడో, ఇలా షాడో, ఈ ఫైల్స్ సపరేట్గా వివరిస్తాను వాటి గురించి. షాడో సర్లేండి, ఈటీసీ షాడో ఫైల్ అనమాట. అంటే షాడో అంటే ఇంకోటి పాస్వర్డ్ గురించి చూడండి, ఎన్క్రిప్ట్ అయిన రూపంలో కనిపిస్తుంది, ఎందుకంటే ఎవరు కాపీ చేయకూడదు కాబట్టి. ఇలా ఫస్ట్ యూజరు, పాస్వర్డ్, తర్వాత అది ఎన్ని డేస్ ఉంటుంది, తర్వాత మినిమం డేస్ ఆఫ్ ఎక్స్పైరీ, మ్యాక్సిమం డేస్ ఆఫ్ ఎక్స్పైరీ, అంటే ఎన్ని రోజులు మినిమం, ఎన్ని రోజులు మ్యాక్సిమం, ఎన్ని రోజులు ఎక్స్పైరీ. ఆ తర్వాత వార్నింగ్, అంటే ఎక్స్పైరీ చేసే ముందు వార్నింగ్ ఇస్తుంది అనమాట ఇది అయిపోయేలో. అది చూద్దాం తర్వాత, కమెంట్స్ ఉన్నాయి అదనమాట దానికనమాట. తర్వాత గ్రూప్ కొట్టామనుకో, గ్రూప్ గురించి చూడండి, కే గ్రూప్ అని పాస్వర్డ్ ఏం లేదు, ఎక్స్ అంటే ఏం లేదని, తర్వాత దాన్ని జిఐడి అనమాట. తర్వాత గ్రూప్ జీ షాడో అనమాట, అంటే గ్రూప్ యొక్క పాస్వర్డ్ చూడండి, ఏం లేదు, ఈ విధంగా మార్క్ ఉండిందంటే ఏం లేదని, అంటే ఎక్స్క్లమేటరీ ఉందంటే ఏం లేదు, పాస్వర్డ్ లేదని అర్థం అనమాట. ఇలా మనం ఆ ఫైల్స్ని చూసుకోవచ్చు, అవి ఇంపార్టెంట్ ఫైల్స్ ఇదనమాట. ఇది లెస్గా ఫిల్టర్ కమాండ్ చెప్పాను కదా, వచ్చాము లెస్ కమాండ్ దానికి ఉపయోగిస్తారు. మోర్ కమాండ్ దేనికి ఉపయోగిస్తారంటే ఎక్కువ ఉన్నప్పుడు పేజ్ బై పేజ్ వచ్చేదానికి మోర్ కమాండ్ ఉపయోగిస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈటీసీ పాస్వర్డ్ చూడండి, పేజ్ బై పేజ్ ఈ విధంగా నిదానంగా, అలా కాకుండా ఎస్కేప్ క్యూ అయినా కొట్టచ్చు, క్విట్ అయిపోద్ది. అలా కాకుండా క్యాట్ కొట్టామనుకోండి, ఇక్కడ ఇది కూడా చూసుకోవచ్చు, కానీ లాస్ట్ వచ్చేస్తే ఒకేసారి లాస్ట్కి వెళ్ళిపోయాం, సెకండ్స్లో వెళ్ళిపోయాం. కానీ మోర్లో మాత్రం పేజ్ బై పేజ్ వస్తుంది. నెక్స్ట్ హెడ్ వచ్చి మొదట ఫైల్స్ అని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ కొట్టామనుకోండి, హెడ్ చూడండి మొదటి 10 ఫైల్స్ని చూపిస్తుంది అనమాట. హెడ్ చూడండి, మొదటి 10 ఫైల్స్ మొదటి వచ్చేటి. అలా కాకుండా నాకు 2 కావాలనుకో, ఎంత నెంబర్ ఇస్తే అంత, మొదటి నుంచి వస్తాయి. 3 ఇస్తే 3 ఫైల్సే వస్తాయి, అలా అనమాట. టెయిల్ మీకు ముందు ఇప్పుడే అర్థమైపోయి ఉంటుంది టెయిల్ గురించి, ఎందుకంటే లాస్ట్ వచ్చేటి. టెయిల్ అంటే తోక, హెడ్ అంటే తెలుసు, లాస్ట్ వచ్చేటి. లాస్ట్ నుంచి 3 పైకి, ఇలా అనమాట హెడ్ టెయిల్ కమాండ్స్. ఈ విధంగా మనం చూసుకోవచ్చు. సార్ట్ కమాండ్, సార్ట్ దేనికి, సార్ట్ అనగానే అందరికీ తెలుసు. సార్ట్ కమాండ్ దేనికి, ఫైల్ నేమ్ ఇస్తే, సార్ట్ కమాండ్ దేనికండి, సార్టింగ్ ది న్యూమరికల్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో షార్ట్ చేస్తారు అనమాట. న్యూమరికల్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూపిస్తారు. ఓకే, మరి ఇది పని చేయలేదు, టీసీ పాస్వర్డ్కి స్విచ్ కొట్టాను, సారీ చూడండి. అంటే వరుసగా వీతో లాస్ట్ చివరికి వచ్చింది అనమాట. ఇప్పుడు మనం చూసుకోవాలనుకుంటే ఇక్కడ పైప్ సింబల్ అనే దాన్ని ఉపయోగించి అంటే అటాచ్ చేస్తాం దానికి దీనికి.
మోర్ కొట్టుకుంటే ఇక్కడ పేజ్ బై పేజ్ చూసుకోవచ్చు. చూడండి ఏ నుంచి వరుసగా వచ్చినాయి చూడండి, ఏబిసిడి లాగా. ఇది సార్ట్, దీనికి ఉపయోగిస్తాను సార్ట్ కమాండ్. సో మనకు అట్లయితే ఉంటుంది అనుకుంటాను. సార్ట్ కమాండ్ దేనికో అదనమాట. ఇప్పుడు సార్ట్ -d కొట్టా, అదే మార్పు ఏం లేదు, అదే విధంగా వస్తుంది అనమాట. ఇప్పుడు సార్ట్ -h కొట్టా, ఇది కూడా మార్పు ఏం లేదు, అలాగే వస్తుంది, అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఇలా సార్ట్ కమాండ్ ఉపయోగపడడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ కట్ కమాండ్, కట్ చేయడం అంటే ఏ ఫీల్డ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ -f1 ఫీల్డ్ 1 ఈటీసీ పాస్వర్డ్. కొడితే చూడండి ఇక్కడ డెలిమీటర్ ఉపయోగించాలి. -d డెలిమీటర్ ఉపయోగించి కొడితే వస్తుంది. డెలిమీటర్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. పని చేయాలి, ఇది పని చేయలేదు చూడండి. పెట్టాలి, రైట్. చూడండి కాలమ్స్ పెట్టాలి, డెలిమీటర్ అంటారు దీన్ని. ఇది పెట్టి ఫీల్డ్ ఏ ఫీల్డ్ 1 అంటే ఫీల్డ్ 1, ఫీల్డ్ 2 ఏ విధంగా అలా ఇచ్చుకుంటే కట్ చేసి చూపిస్తుంది అనమాట. మనకి ఏది కావాలో దాన్ని కట్ చేసి చూపెడుతుంది అన్నమాట. ఇది డెలిమీటర్ యొక్క కట్ యొక్క యూసేజ్. నెక్స్ట్ తర్వాత ఓకే, ఇంత అవుదాం. ఇవి బేసిక్ కమాండ్స్, మరిన్ని ఫ్యూచర్లో పెడతాను. లైక్ చేయండి.